అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం పద్మవ్యూహం 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 కాఫీ తీసుకోండి ఆంటీ మీరు కూడా తీసుకోండి నేను ఇందాక చెప్పానే సరస్వతి అని ఈ అమ్మాయి ఆదర్శకు కాబోయే భార్య ఇంతకీ ఈవిడెవరాంటీ నీకు వరుసకి వదినవుతుందనుకో మనకు బాగా కావలసిన అమ్మాయి పేరు గౌరీ హలో హాయ్ నువ్వు లోపలికెళ్ళమ్మా సరే ఆంటీ దీనికేమో ఇప్పుడు 4వ నెల ఇదిలా ఇంట్లో ఉంటే రేఖ సంగతి నీకు తెలిసిందే అదలా ఇంట్లో ఉంది ఈ ఇంటికేదో దరిద్రం చుట్టుకుంది గౌరీ లేకపోతే ఇవన్నీ ఏంటి చెప్పు నేను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను ఊరుకో అమ్మా ఊరుకో నువ్వేం పాపం చేశావు రేఖ ఎక్కడుందమ్మా రూమ్లో ఉంది వెళ్ళి ఒకసారి పలకరించి వస్తానమ్మా వెళ్ళరా రేఖ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నేను చచ్చాను బతికాను చూడమని ఆ శివ నిన్ను ఇక్కడికి పంపించాడా నన్ను ఒక్కసారిగా కాల్చి చంపినా ఏ గొడవ ఉండేది కాదు కానీ నా
నాకు ఈ తాడి కట్టి ఆ శివ క్షణం క్షణం నన్ను చంపుతున్నాడు. శివ చేసిన పాపం ఊరికే పోదు, ఇంతకింత అనుభవిస్తాడు. అసలు అసలు దీనికంతటికీ కారణం నువ్వు. నీకోసమే శివ నన్ను ఇలా చేశాడు. భర్తని నేను పెళ్లి చేసుకోకూడదు, నువ్వు చేసుకోవచ్చే. ఇప్పుడు చేసుకుంటావేమో, ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. నన్ను ఏడిపించి నన్ను హింసించి నా బతుకుని నాన్న అల్లరి చేసి నువ్వు సుఖంగా హాయిగా ఉన్నావు అనుకుంటున్నావేమో. నేనుండనివ్వను. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను అసలు ఎవరు రానిచ్చాను? నో, నువ్వు ఇంటికి రాకూడదు, రాకూడదు అంతే. నిన్ను నిన్ను రేఖ 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 నా మాట విను రేఖ. నో, వినను. నువ్వు ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. రా రేఖ రేఖ నా మాట విను. రేఖ ప్లీజ్ రా. రేఖ రా, నా మాట విను రేఖ. రేఖ ప్లీజ్ రేఖ రావే. రేఖ రా. రేఖ ప్లీజ్ రా. రేఖ. ఏంటి ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇది ఇది మన ఇంట్లో ఉండకూడదు మమ్మీ. ఇది పిశాచి, రాక్షసి, భూతం, దెయ్యం. ఈ దెయ్యాన్ని మన ఇంట్లో ఉంచకూడదు. రా, రావే. ఏంటి ఆవేశం? నువ్వు ఊరుకో, ఊరుకో ముందు. రావే. రేఖ మమ్మీ, నువ్వు నన్ను కొడతావా? కొట్టక ముద్దెట్టుకోమంటావా? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇప్పుడు నీకు నిజం చెప్తున్నాను విను. ఈ ఇంట్లో నీకెంత స్థానం ఉందో దానికి అంతే స్థానం ఉంది. నాకు మీరిద్దరూ ఒకటే. నేను ఇది నీకొకటా? ఒకటే. అయినా ఈ ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి వస్తే ముందు వెళ్లాల్సింది నువ్వు, కానీ అది కాదు. మమ్మీ, అవును, పెళ్ళైన ఆడది పుట్టింట్లో ఉండకూడదు, చచ్చినా బతికినా అత్తారింట్లోనే ఉండాలి. అందుకని వెళ్ళు, నువ్వు శివ ఇంటికే వెళ్ళు. మమ్మీ, నాకు జరిగింది పెళ్లి కాదు. వాడు నా మొగుడు కాదు, వాడిల్లు నా అత్తారిల్లు కాదు. కాదనుకున్నప్పుడు శివ కట్టిన తాళి నీకెందుకు? తెంచి పారేయ్. మమ్మీ, నువ్వు ఆ పని చేయలేవు, చెయ్యలేవు సరికదా. తిండి తిప్పలు మానుకొని ఏడుస్తూ ఎందుకు ఈ గగ్గోలు చెప్పు? ఎందుకింతలా పిచ్చెత్తిపోతున్నావు? ఏమవుదావని? వద్దమ్మా, వద్దు. మమ్మీ, మమ్మీ. బడ్జెట్ బాగానే ఉంది బాస్. ఓటాన్ అకౌంట్ కాబట్టి మనం పెద్దగా ఆశించకూడదు. అయినా ఉన్నంతలో పర్లేదు, మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఆల్రెడీ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ వల్ల ఉద్యోగాలు పెరిగాయి, దీన్ని ఎవ్వరూ కాదనలేరు. కాకపోతే బీపీఓ సర్వీసెస్పై ట్యాక్స్ ఉండదని మినిస్టర్ గారు చెప్పినా నోటిఫికేషన్ జారీ అయ్యేంత వరకు నాకైతే నమ్మకాలు లేవు. అంతే కదా? అదే అదే నేను చెప్తోంది. ఓకే, ఉంటాను, బాయ్. మీరెప్పుడు వచ్చారు మూర్తి? ఇప్పుడే వచ్చాను సార్. మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ చేయటం ఎందుకని విష్ కూడా చేయకుండా ఇలా నిలబడ్డాను. ఇట్స్ ఓకే, కూర్చో. థ్యాంక్ యూ సార్. చెప్పు మూర్తి, ఏంటి ఇలా వచ్చావు? ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఎవరి పెళ్ళోయ్? మా సిస్టర్ది సార్. గుడ్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నాడు, పెద్దగా చెప్పుకోదగ్గదేం కాదు. కట్నం ఎంత ఇస్తున్నావు? ఫిగర్ ఎందుకు గాని బాగానే పిండుకున్నారు సార్. నా సంగతి వదిలేస్తే అదృష్టం అంటే మీదే. నా అదృష్టం ఏంటయ్యా? ఏంటని అడుగుతారేంటి సార్? కానీ ఖర్చు లేకుండా మీ అమ్మాయి రేఖని శివ పెళ్లి చేసుకున్నాడా?
అలాగే కష్టం లేదు నష్టం లేదు, కడుపుతో కోడలి పిల్ల మీ ఇంటికొచ్చింది. ఇంకేం కావాలి సార్? అదృష్టం అంటే మీదే. ఏదో అంటారు చూడండి, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులని. అలాగా మీకేమండి. వస్తాను, బాయ్. ఏంటని అడుగుతారేంటి సార్? కానీ ఖర్చు లేకుండా మీ అమ్మాయి రేఖని శివ పెళ్లి చేసుకున్నాడా? అలాగే కష్టం లేదు నష్టం లేదు, కడుపుతో కోడలి పిల్ల మీ ఇంటికొచ్చింది. ఇంకేం కావాలి సార్? అదృష్టం అంటే మీదే. ఏదో అంటారు చూడండి, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులని. అలాగా మీకేమండి. వద్దు, ఈ అదృష్టం నాకొద్దు. వదులుచుకోవాలి, వదులుచుకుంటాను. సాలమా సాలమా కొంచెమే తాత. గౌరీ, గౌరీ, సార్ మీరు మీరు మా ఇంటికి రావాలనే కావాలనే వచ్చాను. కూకోమని చెప్పమ్మా బాబు గారిని. బాబు గారు కూకోండి బాబు గారు, కూకోండి బాబు గారు. ఆగు, కూర్చొని మీతో కులాసాగా కబుర్లు చెప్పడానికి నేను రాలేదు. మీతో ఒక విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఏంటి సార్ అది? ఈ ఊరొదిలి నువ్వు, ఈ నూకరాజు తాత, ఆ శివగాడు వెంటనే వెళ్ళిపోవాలి. డబ్బు మీకు ఎంత కావాలో చెప్పండి. మీ ముగ్గురిని కాల్చి పారేసి నేను చేతులు దులుపుకుంటే నన్ను అడిగేవాళ్ళాడు. కానీ ఎందుకు చెప్తున్నానో నన్ను అర్థం చేసుకోండి. ఇదిగో, ఇందులో 1,50,000 ఉన్నాయి. అంటే తలా ఒక్కరికి 50,000 ఇస్తున్నాను. తీసుకొని వెళ్ళిపోండి. కావాలంటే రేపు పొద్దున్న దాకా మీకు టైం ఇస్తున్నాను. రేపు పొద్దున్న కల్లా మీ ముగ్గురు ఈ ఊళ్ళో కనిపించకూడదు. కనిపిస్తే చంపేస్తాను. ఏ ఈ 1,50,000 చాలవా? చెప్పండి, ఎంత కావాలో చెప్పండి, తెచ్చిస్తాను. బట్ ఈ రాత్రిలోపే తేలిపోవాలి. నేను కంప్యూటర్ ఇంజనీర్ని. నాకు ఈ కక్షలు కార్పణ్యాలు తెలియని వాడికి మీరంతా అవి నేర్పుతున్నారు. ఎందుకురా నన్ను మీరంతా రెచ్చగొడుతున్నారు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీ శివ నన్ను రెచ్చగొడుతూనే ఉన్నాడు. రెచ్చగొట్టాడు సరే, రేఖను పెళ్లి చేసుకుని నన్ను తల దించుకునేటట్టు చేశాడు. అది భరించలేకపోతున్నాను. మీకు దండం పెడతాను, దయచేసి మా మానాన్న మమ్మల్ని బతకనివ్వండి.
వెళ్ళిపోండి. నాకు శివకి నూకరాజ్ తాతకి తలా ఒకరికి 50,000 మొత్తం 1,50,000 సార్ పే చేశారమ్మా. ఆ డబ్బే ఇది. కావాలంటే ఇంకా ఎక్కువ డబ్బిస్తానన్నారు. అయితే రేపొద్దున కల్లా మేము ముగ్గురు ఈ ఊళ్ళో ఉండకూడదట. ఉంటే చంపేస్తారటమ్మా. ఎక్కడికి పోవాలో ఏంటో మాకేం అంతు చిక్కడం లేదు. ఎందుకు పోవాలి మీరు? ఎందుకు పోవాలి? ఈ ఊరు ఆయిందా? చంపేస్తారట, చంపేస్తారు. చంపడం అంత తేలిక అనుకుంటున్నారా? మీరెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. ఏం చేస్తారో నేను చూస్తాను. నేను తీసుకొస్తేనే నువ్వు ఈ ఊరు వచ్చావు. నీతో పాటు నూకరాజు, శివ వీళ్ళంతా వచ్చారు. అందుకని నేను చెప్తేనే మీరు కదలాలి. అంతేగాని ఎవరో చెప్తే మీరెందుకు వెళ్ళాలి? వెళ్ళక్కర్లేదు. నేను సార్తో మాట్లాడతానులే, మీరేం భయపడొద్దు. రేఖ చెప్పినట్టల్లా విని ఇంత అల్లరికి ఆజ్యం పోసింది ఆయనే. తప్పు ఆయింది. ఆయనలో తప్పు పెట్టుకుని మిమ్మల్ని అంటవేంటి? నేను అడుగుతానుండు. ఇంకేం పని లేకపోతే సరి. ఇంతకీ శివేమంటాడు? శివకింకా ఈ సంగతి తెలీదమ్మా. తెలియకపోవటమే మంచిది. మీరెవరూ చెప్పకండి. సరేనమ్మా. మీకేం కాదు, నేనున్నాను. నువ్వెళ్ళరా. వెళ్ళి నూకరాజుకు ధైర్యం చెప్పు. అయితే వస్తానమ్మా. అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగితే దేవుడు, దెయ్యమని ఈ నమ్మకాలెందుకు, ఈ భయాలెందుకు? అందుకే ఎప్పుడు నేను ఆ మాట అంటాను, మన ఊహకందని శక్తి ఏదో ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. దానికి అందరూ తలవంచాల్సిందే. నిజం గురు, నేనేం అబద్ధం ఆడటం లేదు. అబద్ధం అని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. ఐఎమ్ వెరీ సారీ. సరే గురు, ఉంటాను మరి. ఓకే, బాయ్. గౌరీ, గౌరీ, ఏం కావాలి? నీతో నేను చాలా మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? శివకి రేఖకి పెళ్ళైపోయింది కాబట్టి ఇక మన ఇద్దరికీ ఏ అడ్డంకులు లేవు, మనం పెళ్లి చేసుకుందాం అంటారా? లేకపోతే మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా, సాయం చేస్తాను అంటారా? ఏమంటారు? ఏం మాట్లాడతారు? మీరు ఉత్తరంలో రాయడం కాదు, నేనిప్పుడు నిజంగానే చెప్తున్నాను. మీతో పరిచయం, మీ ప్రేమ నాకు కష్టాలు, కన్నీళ్లే మిగిల్చాయి. నన్ను బాధ పెట్టి నన్ను ఏడిపించడం మీకు ఇష్టం లేదు అన్నారుగా, మళ్ళీ ఎందుకు ఏడిపిస్తున్నారు? వెళ్ళిరండి వర్ధన్ బాబు, వెళ్ళిరండి. నిప్పుని ముట్టుకుంటే కాలుతుందని తెలుసు, అలాగే డబ్బున్న వాళ్లతో ప్రేమ సక్సెస్ కాదని తెలుసు. అయినా తెలిసి మా పేదవాళ్ళు మీలాంటి వాళ్ళ ప్రేమలో ఎందుకు పడతారో నాకు అర్థం కాదు. డబ్బుని ప్రేమిస్తుంది వర్ధన్ బాబు, పేదవాళ్ళని పట్టించుకోదు. పైగా పేదవాళ్ళని బెదిరిస్తుంది, ఊరు వదిలి వెళ్ళిపోమంటుంది, ఉంటే ప్రాణాలు తీస్తానంటుంది. వద్దు వర్ధన్ బాబు, వద్దు. మీకు మీ డబ్బుకి ఓ నమస్కారం, మీ ప్రేమకు నమస్కారం.